హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట. అంటే మన బిజినెస్ స్టార్ట్ చేసిన ముందు రోజు వీడియో. ఆ రోజు అయితే మా లక్కోడికి హాలిడే కాబట్టి మొదలు పెట్టేసింది పొద్దున్నే బ్యాట్ ఇచ్చుకుని చికిరి అంటూ బాల్ పట్టుకుని వాళ్ళ డాడీని ఆడుకోవచ్చు డాడీ నీ బ్యాట్తో కొడతా నువ్వు బౌలింగ్ వేయని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి ఆడుకుంటున్నారనమాట. ఇంకా మా లక్కోడు బ్యాట్ అంత లేదు, చికిరి డ్యాన్స్ కడుతుంది బ్యాట్ పట్టుకుని. అలా ఉంటుంది మరి. ఇంకా దేంట్లోని తగ్గేదే లేదంటది. ఏదైనా సరే నేను కూడా చేయగలను అంటది. అలాగే ఉండాలండి. ఇంకా నేనైతే శుక్రవారం కదా, ఉదయం ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి లేచిన వెంటనే ముందైతే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంక తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళే పని అది ఉందన్నమాట. ఇంకా తొందరగా పూజ చేసేసుకొని వంట కూడా స్టార్ట్ చేసేయాలి. మర్నాడు బిజినెస్ అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అందులో ఆన్లైన్ బిజినెస్. ఇంకా నా టెన్షన్ అయితే మామూలుగా లేదు. ఆర్డర్స్ వస్తాయో లేదో ఇలా అలా అని చెప్పి అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన ముందు 4 డేస్ ముందు నుంచి ఒక్కటే ఆలోచన, ఇంకా చిన్న భయం అనమాట. స్టార్ట్ చేస్తున్నాను రైటే, కానీ చిన్న భయం, ఏదో ఏమవుతుందో ఏంటో, స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నలుగురు ఏమనుకుంటారు, ఇలాంటివి కొంచెం భయాలు ఉన్నాయి. కానీ స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎంతమంది సపోర్ట్ చేశారో, నిజంగా ఇంతమంది సపోర్ట్ ఉందా అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఆ రోజైతే ఇంకా బిజినెస్ పరంగా కొన్ని పనులు, అంటే కావాల్సిన సామాన్లు ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సినవి. ఇంకా బ్యాంక్లో కూడా కొన్ని పనులు ఉంటే వెళ్ళాలని చెప్పేసి తొందరగా రెడీ అవ్వమంటే ఇంకా రెడీ అయిపోయానమాట. ఇంకా పూజ చేసేసుకొని తొందరగా వంట చేసేస్తానంటే ఈలోపు నేను బయటికి వెళ్ళొస్తాను, వచ్చేలోపు రెడీ అయ్యి ఉండు అన్నారు. ఇంకా ఆయన వచ్చేలోపు నేనైతే ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుంటానండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకుంటాను. శుక్రవారం కాబట్టి గడపమ్మను కూడా పూజించుకుంటాను. ఫస్ట్ అయితే గడపమ్మను పూజించేసుకుని తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఇంకా అప్పుడు తులసమ్మ పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజైతే కొంచెం లేట్ అయిపోయింది పూజ. ఉదయం లేచాను కానీ కొన్ని క్లీనింగ్ పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చేసుకునేటప్పటికి పూజ లేట్ అయిపోయింది. అందుకని ఇంకా ఆ రోజు శుక్రవారం అయినా అమ్మవారికి నార్మల్ ప్రసాదం అయితే చేయలేదు. మామిడి పళ్ళు ఉంటే ఇంట్లో మామిడి పళ్ళు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇంకా మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళలేదనమాట. లేట్ అయిపోయింది బాగా, 10:30, 11, పావు తక్కువ 11 అలా అయిపోతుంది. నా పూజ అయ్యేటప్పటికి 10:30 అయిందనమాట. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి మా హస్బెండ్ని మీరు వెళ్ళొచ్చండి అమ్మవారి గుళ్ళోకి అని చెప్పి ఆయన్నైతే పంపేశాను. ఇద్దరిలో ఎవ్వరం వెళ్ళకుండా ఉండవండి. శుక్రవారం అయితే కంపల్సరీ మా ఆయన నేను ఇద్దరం కలిపి వెళ్తాము. నాకు కుదరలేదు అంటే అసలు ఇంకా ఆయన్నైనా కంపల్సరీ పంపిస్తాను. ఆయన్ని పంపించకుండా ఉంటే నా మనసు అస్సలు ఒప్పుకోదనమాట. ప్రతి వారం కంపల్సరీ వెళ్ళాలి. నేనే వెళ్తాను మ్యాక్సిమం. ఎప్పుడైనా కుదరకపోతే మా ఆయన్నైతే కంపల్సరీ అమ్మవారికి దండం పెట్టుకుని రండి శుక్రవారం కదా అని చెప్పేసి గుడికి అయితే పంపిస్తాను. అది నాకు అప్పుడే పెళ్ళైన దగ్గర నుంచి అలవాటైపోయింది. అది ఇప్పటికీ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అమ్మవారు మాకు నేను అమ్మలాగా చూసుకుంటాను కాబట్టి అమ్మవారిని నాకు ఏదైనా కష్టం వచ్చినా అమ్మతోనే చెప్పుకుంటాను కాబట్టి నాకు అలా అలవాటైపోయిందనమాట. ఇంకా మా ఆయన అయితే గుడికి వెళ్ళొచ్చేలోపు అలా కొంచెం పని ఉండే చూసుకొని వస్తాను అని చెప్పేసి గుడికి వెళ్ళి అలా పని చూసుకుని వచ్చేలోపు నేనైతే రాగి జావ కాసేసి ఇంట్లో పూజ చేసేసుకున్నాను కదా. రాగి జావ కాసేసి ఒక పక్క పాలు పెట్టేశాను, ఇంకో పక్క కాఫీ పెట్టుకున్నాను అనమాట. నేను ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. సింపుల్గా రాగి జావ తాగేసి బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా, పనుండి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను కదా ఒక గ్యాస్ మీద, ఇంకో గ్యాస్ మీద ఏమో రాగి జావ పెట్టేశాను.
రాగి జావ ఎలా చేస్తారని చాలామంది అడుగుతున్నారు. నేను చాలా ఈజీగా చేసుకుంటానండి. ఎక్కువ ప్రాసెస్ పెట్టను. ఫస్ట్ అయితే ఒక లోటా నీళ్ళు వేసుకుంటాననమాట ఒక గిన్నెలో. ఆ గిన్నెలోనే రాగి పిండి కూడా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకుంటాను. గ్యాస్ మీద ఉండగానే రాగి పిండిని వేసేసి కలపకపోతే ఉండలు కట్టేస్తుందనమాట. అందుకని చెప్పి నేను అంటే కొంచెం వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు రాగి పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటారు. అలాగే చేసుకోవచ్చు. నేను కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఏం చేస్తానంటే వాటర్ వేసేసుకున్న తర్వాత రాగి పిండి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి అప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని మరిగిస్తానన్నమాట. చెక్కబడే వరకు మరిగించాలి. రాగి పిండిలో పచ్చి వాసన ఉంటుంది. ఆ పచ్చి వాసన ఉండకుండా ఉంటుందన్నమాట. అలా మరిగించుకుంటే చెక్కబడే వరకు మరిగించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత మజ్జిగ లేకపోతే పాలు వేసుకొని తాగొచ్చు అనమాట. మేమైతే రాగి జావలో ఎక్కువ మజ్జిగే వేసుకుంటాము. మజ్జిగ వేసుకొని తాగుతామన్నమాట. ఇంకా మా లక్కోడు అయితే రాగి జావ తాగుతుంది కానీ తక్కువ తాగుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసారు మా లక్కోడికి బయట నుంచి. ఆ రోజైతే ఇంట్లో చేయడం కుదరలేదండి. అందుకనే ఇంకా మా లక్కోడికి తెచ్చిన తర్వాత అది పెద్ద తినలేదని చెప్పి మా లక్కోడు నేనైతే 2 ఇడ్లీ 2 గారెలు ఇచ్చారనమాట. ఒక ఇడ్లీ ఒక గారి నేను తినేసి ఒక ఇడ్లీ ఒక గారి మా లక్కోడు తింది. సరిపోయింది అలాగా. రాగి జావ కూడా ఉంది కాబట్టి మా ఆయనకి రాగి జావ ఇచ్చేసి కొంచెం ఉంటే మేము కూడా తాగేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టేశానమాట. వంట అయిపోయిన తర్వాత బయటికి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే వచ్చిన తర్వాత చెయ్యాలి అంటే ఈ పనులన్నీ చేసుకొని వెళ్తే కొంచెం పర్వాలేదు. చేసుకోకుండా వెళ్ళామనుకోండి బయటికి వచ్చేటప్పటికి 1 గంట 2 అలా అయిపోతుంది. ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం అవుతుందన్నమాట. కర్రీ లేట్ అయిపోయింది, కర్రీ బయట నుంచి తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగా అనుకుంటున్నాము. ఇంకా అలా కాదు, వంట చేసి బయలుదేరితే వచ్చిన తర్వాత భోజనం చేసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఇంకా వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను. ముందే ఇప్పుడు పెట్టుకున్నాను కానీ తాగడం మర్చిపోయాను. ఈలోపు మా ఆయన ఏదో అడిగారని చెప్పేసి ఇంకా ఆ పనిలో ఉంటే కాఫీ తాగడం మర్చిపోయాను. మళ్ళీ వేడి చేసుకొని తాగుతున్నాను. మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ ఇలాగే చేస్తాం కదా. టీ పెట్టుకుంటాము, ఏదైనా పని వచ్చింది అనుకోండి అది అలా పక్కన పెట్టేసి వెళ్ళి ఆ పని చూసి వచ్చేలోపు టీ తాగడం మర్చిపోతాము. మళ్ళీ అది చూస్తే కానీ టీ పెట్టుకున్నామో తాగలేదా అయ్యో అని గుర్తురాదనమాట మనకి. అలా ఉంటుంది మనతో. మరి మళ్ళీ రెండోసారి సిచ్యువేషన్ కూడా అలాగే వచ్చింది. టీ వేడి చేసుకున్నానా, ఈలోపు అన్నం ఉడికిపోతుందని చెప్పేసి కాఫీ పక్కన పెట్టేసుకొని ఇంకా అన్నం అయితే వార్చేసాను అనమాట. లేకపోతే అది మొత్తం కిందకి పొంగిపోతుందని చెప్పేసి అన్నం వార్చేసి ఇంకా అప్పుడు వేడిగా కాఫీ పెట్టుకున్నాను కదా, ఆ కాఫీని హాల్లోకి తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చుని ఆస్వాదిస్తూ తాగాను. కాఫీ ఆస్వాదిస్తూ తాగితే కానీ అది తాగిన ఫీలింగ్ ఉండదు నాకు. హడావిడిగా అస్సలు తాగలేను. బయటికి ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు కాఫీ పెట్టుకున్నాను అనుకోండి, మా ఆయన రా 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 అంటూ ఉంటారు. నాకేమో అంత హడావిడిగా వేడిగా తాగలేను. కొంచెం లైట్గా వేడిగా ఉంటేనే తాగుతానన్నమాట. అలా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగుతాను. అలా హడావిడిగా పెట్టేస్తే ఇంక నేను కాఫీ తాగని పక్కన పెట్టేసి వచ్చేస్తానంటే సర్లే వద్దులే తాగు అని చెప్తారు. మా ఆయనేమో 2 గుటకల్లా తాగేస్తారు. నేనేమో అలా తాగలేను. నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగుతాను. అలా తాగితేనే తాగినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇంకా కాఫీ తాగేసి వంట అయితే మొదలు పెట్టేశాను అనమాట. వంట అయితే ములక్కాడ ఇగురు వండేస్తున్నానండి. కొంచెం సింపుల్గా అయిపోతుంది. బయటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది. అప్పటికే 11:30 12:30 అవుతుంది. 11:30 కాదు. నా భోజనం టిఫిన్ ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికే 11:30 12 అలా అయిపోయింది. ఇంకా 12:30 అవుతుందన్నమాట. కర్రీ ఒకటి వండేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి కొంచెం స్పీడ్గా అవుతుందని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. అది విజిల్ వచ్చి కట్టేసి వెళ్ళామనుకోండి ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎగరబెట్టుకోవచ్చు కర్రీ అని చెప్పేసి ఇంకా కుక్కర్లో అయితే తాలింపు వేసేస్తున్నాను అనమాట. ములక్కాడలు అయితే చాలా లేతగా చాలా బాగున్నాయి. ములక్కాడ ఇగురు ఉండానండి. పులుసు పెడదాం అనుకున్నాను యాక్చువల్గా. ఆ రోజు శుక్రవారం. ఇంక సాయంత్రం టిఫిన్ తింటాము, మిగిలిపోతుందని చెప్పి ఇంకా ఏమైనా కర్రీ ఉంటే ఏ చపాతీయో చేసేసుకోవచ్చులే అని చెప్పేసి ములక్కాడ ఇగురు అయితే పెట్టేశాను అనమాట. కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది కుక్కర్లో. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా ములక్కాడ ముక్కలు కూడా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని లిడ్ పెట్టేసి మూత పెట్టేసి
2, 3 విజిల్ రానిస్తే మనకి ములక్కాడ ఇగురైతే చక్కగా అయిపోతుంది. ఇంకా విజిల్స్ అయితే వచ్చేసాయి. ఈలోపు పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. టిఫిన్స్కి రోజు బయట నుంచి తెచ్చుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా రేర్గా తెప్పిస్తూ ఉంటాను. ఆ రోజైతే నాకు కొంచెం పూజ లేట్ అవ్వడం ఇంక ఇలా కారణాల వల్ల టిఫిన్ అయితే ములక్కోడికి బయట నుంచి తెప్పించడం అయింది కదా. అందుకని చెప్పి ఇంకా నాకు బయట నుంచి అస్సలు ఇష్టం ఉండదండి. అవి తినడం కూడా తిన్నట్టు అనిపించదు, ఇంకా అంతగా నచ్చదనమాట. అందుకని ఎక్కువ మ్యాక్సిమం మినప్పప్పు వేసేసుకుంటూ ఉంటాను నేను. మినప్పప్పు వేసుకున్నాము అంటే ఇడ్లీకి, దోశలకి ఇంకా ఏది కావలిస్తే అది వేసుకోవచ్చు. మా లక్కోడు కూడా ఉదయం ఆయిల్ ఫుడ్కి ఇంకా బజ్జీలు, పూరీలు ఇలాంటి వాటికి పెద్దగా ఇష్టపడదు. అందుకనే మా లక్కోడు మా వాడు వచ్చినప్పుడే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ వేస్తూ ఉంటాను. మా లక్కోడు ఉంటే నాకు ఆ ఇబ్బందే ఉండదు. పెద్ద ఆయిల్ ఫుడ్స్ అవి ఏమి ఎక్కువ వండను. అందుకని చెప్పి ఇంకా ఇడ్లీకి నానబెట్టేసుకున్నాము అంటే మా లక్కోడు చక్కగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి హడావిడి ఉండదు. స్కూల్కి వెళ్తుంది కదండి, ఉదయం బ్రేక్ఫాస్ట్కి హడావిడి ఉండదు. మనకి కూడా కొంచెం బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ రకరకాలుగా చేసుకోవడం కుదరదు కాబట్టి, బిజీగా ఉంటాం కాబట్టి సింపుల్గా అలవాటు చేసేసుకోవాలి. ఇంకా మినప్పప్పు వేసానంటే ఒక వారం రోజుల వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్కి గొడవ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి మినప్పప్పు ఇడ్లీకి, దోశలకి రెండిటికి వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని కర్రీ 2 విజిల్ 3 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి బయటికైతే బయలుదేరిపోయామన్నమాట. ద్రాక్షారం వెళ్తాము. మేము ఏం కొనుక్కోవాలి అన్నా టౌన్కి వెళ్ళాలి అంటే ద్రాక్షారామమే అండి. మాది పల్లెటూరు. ఇటు వెళ్ళాలంటే యానం వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే ద్రాక్షారం వెళ్ళాలన్నమాట. అటు ఇటు ఆపోజిట్గా ఎటు వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలంటే యానం వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే ద్రాక్షారం వెళ్ళాలి. మాది టౌన్ లెక్కే ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. కానీ మేము మెయిన్గా తెచ్చుకోవాలి ఏదైనా ముఖ్యంగా కావాలి అనుకున్నది మాత్రం ద్రాక్షారం వెళ్ళే తెచ్చుకుంటాం అనమాట. ఇంకా బ్యాంక్లో పని ఉందని చెప్పాను కదా, ఫస్ట్ అయితే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో పని చూసేసుకొని నాకు కావాల్సిన ఐటమ్స్ అంటే నేను తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము. తర్వాత మా ఆయన తీసుకునే ఐటమ్స్ అన్నీ కూడా మా ఆయన తీసుకుంటారనమాట. నేను వెళ్ళను. నన్ను ఈలోపు మా అక్క దేవక్క దగ్గర అయితే ఉండమని చెప్పారు. నేను కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది మా దేవక్క దగ్గరికి. ఇంకా ఒకసారి చూసినట్టు ఉంటుంది, ఇంకా కొంతసేపు కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను. మా ఆయన మార్కెట్కి వెళ్తే, అంటే మార్కెట్లోకి అయితే నేను వెళ్ళనండి, బయటికి ఏమైనా పనులుంటే మట్టుకు చూసుకుంటాను తప్పితే మార్కెట్లో కూరగాయలు ఇంకా కిరాణా సరుకులు అవి తేవడానికి అయితే మా ఆయనే వెళ్తూ ఉంటారు. ఆయన వచ్చేలోపు నేనైతే ఒక్క దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా ఆయన రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, మాట్లాడుకోవడానికి కూడా టైం ఉంటుందని చెప్పి వెళ్ళాను. కానీ మంచి బిజీగా ఉంది క్లాసులు చెప్పడంలో. ఉదయం 9 to 12:30 ఇంకా 1 గంట వరకు ఫుల్ బిజీగా ఉంటుంది స్టూడెంట్స్తో. మిగతా టైం ఆఫ్టర్నూన్ నుంచి తన వర్క్ తను చేసుకుంటుంది అనమాట. అంటే బ్లౌజెస్ కుట్టుకోవడం ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడం అలాగా. అక్క దగ్గర 3 అమ్మాయిలు అయితే వర్క్ చేస్తారు, నేర్చుకోవడం ఇంకా కుట్టడం కూడా చేస్తారనమాట. నేను మానేసిన తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు. నేను ఉన్నప్పుడు కూడా చాలామంది ఉండేవారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అనమాట. అందరూ మిషన్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలండి మిషన్. ఎందుకంటే కనీసం మనకి ఏమైనా చిరిగిపోయిన ఏమైనా కుట్టుకోవడం వచ్చిందంటే బయటికి ప్రతి చిన్నదానికి టైలర్ దగ్గరికి వెళ్ళడం అవసరం ఉండదు నేర్చుకుంటే. అందుకని నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు చాలామంది అడిగేవారు, మీరు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ టైలరింగ్ ఇంకా కంప్యూటర్ వర్క్ ఇలాగా అని మొత్తం టైలరింగ్కి సంబంధించినవే చెప్పేవారు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ బిజినెస్ అని. ఎందుకంటే నేను ముందే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను కదా, వాళ్ళు కూడా అదే డైలమాలో ఉండిపోయారనమాట. నాకు టైలరింగ్ అనేది ప్యాషన్ తప్ప ఇంట్రెస్ట్ అయితే లేదండి, ఓన్లీ ప్యాషన్. నాకు వచ్చి ఉండాలి, ప్రతిదీ వచ్చి ఉండాలని చెప్పి ప్రతిదీ నేర్చుకుంటానంతే. అంతేగాని అది నా వృత్తిగా ఎంచుకుందామని అయితే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్లో వాళ్ళ మట్టుకే నేను బ్లౌజెస్ అయినా ఏది కుట్టడం అయినా ఇంట్లో వాళ్ళ మట్టుకే చేస్తూ ఉంటాను. నా బ్లౌజులు కుట్టుకొని మా లక్కోడికి కుడితే మా అక్క వాళ్ళకి కుడితే చాలండి, అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. బయట వాళ్ళకైతే కుట్టడం మా ఆయనకి ఇష్టం ఉండదు, నాకు కూడా ఖాళీగా ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అదనమాట. ఇంకా నేనైతే బయటికి వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత
కర్రీ దగ్గర పెట్టేసుకొని భోజనం అయితే చేసేసామన్నమాట. ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఒక అంటే మర్నాడు బిజినెస్ కదా మనది, వేసుకోవడానికి కొత్త బ్లౌజ్ కుట్టుకున్నాను నేనే. ఆ బ్లౌజ్కి ఉక్సులు తాళ్ళు వేసుకోలేదు. అప్పటికప్పుడే చేస్తూ ఉంటాను ఏ పనైనా సరే నేను. అప్పటికప్పుడు నాదైతే ముందే బద్దకిస్తాను, హడావిడిగా చేసుకోవడం అలవాటు నాకు. ఇంకో మర్నాడే కదా వేసుకోవాలి అని చెప్పి అప్పటికప్పుడు కూర్చొని ఉక్సులు తాళ్ళు చేతికుట్లు అన్నీ వేసుకున్నాను. ఇంకా ఆ పనంతా అయ్యేటప్పటికే 3:30 అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే మామిడాకులు తెస్తాను అని చెప్పేసి వెళ్ళారనమాట. మర్నాడు మన బిజినెస్ ఓపెనింగ్ కదా, మామిడాకులు ఇంటికి మామిడాకులు పెట్టుకోవడం ఇలాంటి శుభకార్యంలాగా ఫీల్ అవుతాం కాబట్టి మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే మామిడాకులు పెట్టుకోవాలి కాబట్టి మామిడాకులు అయితే తెప్పించాను. ఆయన అయితే తెచ్చేసి ఇంకా ఆయనకైతే వెళ్ళిపోతానన్నారు. ఆగండి టీ పెడతానని చెప్పేసి మా ఊర్వశి కూడా వచ్చేసింది. బయట వాకళ్ళన్నీ తుడిచేసి పప్పు కడిగేసి ఇచ్చే అమ్మ అంటే కడిగేసి ఇచ్చేసింది. ఇంకా తను కడిగేసి ఇచ్చిన తర్వాత తనకి టీ పెట్టేసి మేము కూడా టీ పెట్టుకుని తాగేసాము. ఇంకా మ్యాంగోస్ ఉండే 2 పాడైపోతున్నాయి, మెత్తగా అయిపోతున్నాయి అని చెప్పి కోసేసానమాట. కోస్తే కానీ ఎవరు తినరు, కొయ్యకపోతే అలాగే నా వంక చూస్తూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి అన్నమాట. కోసేస్తే అందరూ తలక ముక్క తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మామిడికాయ ముక్కలు అయితే కోసి పెట్టేశాను. ఇంకెక్కడ చూడండి పుచ్చకాయలాగా దొలుతుంది. ఇక్కడ వాళ్ళ డాడీని ఏదో అడిగింది, కొన్నన్నారని చెప్పి అలా దొలుతూ నీ పని చెప్తాను, నేను అమ్మతో చెప్తానని చెప్తుంది. నేను కూడా అక్కడే ఉన్నాను అనుకోండి, అలా చెప్తుంది అనమాట. కరిసేస్తుంది చూడండి ఇక్కడ కోపం వచ్చి. కోతి పిల్ల, అల్లరి పిల్ల. ఎలాగైనా తండ్రి కూతుర్ల బాండింగ్ బాగుంటుంది. ఆ ప్లేస్లో మావాడు ఉంటేనా తిట్టేద్దరు అలా దొల్లి ఏడుస్తున్నందుకు. అంటే ఇప్పుడు కాదులేండి, చిన్నప్పుడైనా తిట్టేవారు. మరి మా మేడం గారు లక్కీ కూతురు కదా, అందుకనే దీన్ని ఏమనరు అనమాట, ఏం కోతి పనులు చేసినా. ఇక్కడ చూడండి సామాన్లు ఆడుకుంటుంది కదా, చిన్న చిన్న సామాన్లతో పిల్లలు వంటలు చేసుకునే సామాన్లు అవి ఉంటాయి కదా, వాటితో ఆడుతూ ఉంటుంది అనమాట ఎక్కువసేపు మా లక్కోడు. ఇంకా టీవీ కూడా రావట్లేదండి మాకు. టీవీ కొంచెం వైరింగ్ ప్రాబ్లం ఏదో వల్ల టీవీ ఆగిపోయింది, టీవీ చూడడానికి లేదు. అందుకని మొబైల్ చూస్తుంది ఎక్కువ. మొబైల్ చూస్తుంది కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఆడుకో అంటే సామాన్లతో ఆడుకుంటుంది. దాంతో కూడా కుదురుగా ఆడుకుంటుందా అంటే వెళ్ళి కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకొచ్చి పారబోయడం, ఇలా చేయడం, మళ్ళీ ఇంట్లో సైలెంట్గా వస్తుంది. కరివేపాకు ఉంటే కరివేపాకు, ఇంకా బియ్యం ఏది ఉన్నా సైలెంట్గా పట్టుకెళ్ళిపోయి ఆ మేడం గారు వంట సామాన్లతో వంట చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా ఆయన అయితే టీ తాగేసి లైన్కి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేలోపు నేనైతే ఇడ్లీ పిండి అయితే ఆడేసుకున్నాను. ఇంకా చట్నీకి అయితే అల్లం పచ్చడి అయితే చేశానమాట. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మా ఆయన కూడా వచ్చేసారు. ఒక వాయి అయితే తీసేసి ఫస్ట్ నూక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. డిన్నర్కి రొట్టె ముక్క వేయడానికి నూక నాంతది కదా అని చెప్పి ఫస్ట్ ఒక వాయి అయితే నూక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది సెకండ్ వాయ. దీంతో అయితే పిండి ఆడుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సామాన్లు ఉన్నాయి నా ప్రాణానికి. సామాన్లు కడిగేసి ఇంకా ఈ పిండి ఆడేసిన తర్వాత గ్రైండర్ శుభ్రంగా కడిగేసుకుని పిండిలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిన్నర్కి రొట్టె ముక్క అయితే వేసేసి తినేసి పడుకోవాలి. అంత పని ఉంది. చాలా సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం కదా. ఇంకా ఒక వాయి కలిపేసి పెట్టానని చెప్పాను కదా. ఇంకా మా ఆయన వచ్చేటప్పటికి రొట్టె ముక్క అయితే వేసేసాను అనమాట. ఆయన స్నానం చేసేలోపు రొట్టె ముక్క అయితే కాలిపోతుంది అని చెప్పేసి ఇంకా పిండి ఉంటే పిండి ఆడేసుకొని కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి పని చేసేసుకుంటే కొంచెం తేలిగ్గా అవుతుంది, తొందరగా పడుకుందాము. మళ్ళీ తెల్లవారుజామున తొందరగా లేవాలి కదా. నేను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం ఉండాలి, ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పి అనుకొని కొంచెం తొందరగా పడుకుందాం అని చెప్పేసి పనులన్నీ టకటకా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా డిన్నర్ రొట్టె ముక్క, వేడి రొట్టె ముక్క అల్లం పచ్చడి కాంబినేషన్లో తింటే అద్దరిపోయింది టేస్ట్. ఇంకా తినేసి ఆయనకి మజ్జిగ కలిపేసి ఇచ్చేసి వంటగదిలో కొన్ని పనులు ఉంటాయి చేసేసుకొని మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకోవాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.